నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? అలాగే పాలిచ్చే తల్లులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా? పీరియడ్స్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వంటి విషయాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు రెనోవా హాస్పిటల్స్ చీఫ్ కన్సల్టెంట్ ఒబెస్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి కపిల డిఎన్బి డీజీఓ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, అసలు మెయిన్గా మన ఇండియాలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ గురించి ముందుగా తెలియచేయండి. కొంచెం వ్యాక్సిన్స్ మాట్లాడుకునే మనం కొంచెం 2020లోకి వెళ్దాం. జనవరి 2020లో WHO అన్నది కోవిడ్ వైరస్ అనేది నోవెల్ కరోనా వైరస్ వల్ల వస్తుంది, SARS-CoV-2. సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తుంది. మార్చ్ 2020లో ఇది గ్లోబల్ పాండమిక్ అయింది అని WHO డిక్లేర్ చేసింది. సో దాని తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద ఫస్ట్ వేవ్. అండ్ 2021లో మనకి సెకండ్ వేవ్ చూసాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో చూస్తే సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా ఉంది మనకి. అంటే చూసుకుంటే ప్రెగ్నెంట్ ICMR ఏం చెప్పిందంటే కంపేర్డ్ టు ఫస్ట్ వేవ్ 60 to 70% కమ్యూనిటీ స్ప్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ పోస్ట్ పార్టమ్ డెలివరీ అయ్యాక ఉమెన్లో కానీ ఎక్కువ ఫెటాలిటీ రేట్స్ అనేది వివరించడం జరిగింది సెకండ్ వేవ్లో. సో మనకి దీని గురించి మన సైంటిఫిక్ కమ్యూనిటీ యూజువల్లీ వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే హ్యూమన్ కైండ్కి మన బాడీలో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు యాంటీబాడీ రెస్పాన్స్ అనేది వస్తుంది త్రూ సెల్యులార్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో ఈ యాంటీబాడీస్ వెనెవర్ ద వైరస్ ఎంటర్స్ ద బాడీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్ ఎంటర్స్ ద బాడీ ఇట్ ఫైట్స్ అగెన్స్ట్ దోస్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో మన సైంటిఫిక్ కమ్యూనిటీ అనేది చాలా ఓవరాల్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేసి ఈ వ్యాక్సిన్ని విత్ ఇన్ షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ విచ్ ఈస్ టు సేవ్ ద హ్యూమన్ కైండ్ ప్రొడ్యూస్ చేసింది. సో ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ ఆఫ్ హోల్ వరల్డ్ అండ్ విచ్ ఈస్ వెరీ సేఫ్ అండ్ అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. సివియర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా దీనివల్ల ప్రివెంట్ అవ్వచ్చు. సో మనకి అవైలబుల్ ఇండియాలో ఉన్న వ్యాక్సిన్స్ వచ్చేసి మనకి కోవిషీల్డ్ బై ఇదనమాట సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనికా వాళ్ళది, ఆక్స్ఫర్డ్ వాళ్ళది. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకోటి వచ్చేసి కోవాక్సిన్ భారత్ బయోటెక్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంకోటి స్పుట్నిక్ వి ఫ్రమ్ ద రష్యన్ వ్యాక్సిన్. సో మెయిన్గా కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్ వి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. కోవిషీల్డ్ తీసుకుంటే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ స్పుట్నిక్ కానీ ఈ మూడు వ్యాక్సిన్స్లో కూడా యాక్టివ్ వైరస్ అన్నది లేదు. ఇట్స్ ఆల్ ఎ కిల్డ్ వైరస్. వైరస్ స్పుట్నిక్ అండ్ కోవిషీల్డ్లో మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ అ వైరల్ ప్లాట్ఫామ్, వెక్టర్ బేస్డ్ వైరల్ ప్లాట్ఫామ్ అనమాట అది. వైరస్ కోవాక్సిన్లో చూసుకుంటే మనకి కిల్డ్ వైరస్ ఇస్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద బాడీ. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ మనం యూజువల్లీ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద డెల్టాయిడ్ ఏరియా అండ్ 2 doses ఆర్ గివెన్. కోవిషీల్డ్ వచ్చేసి మనకి ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి ఫస్ట్ ఏమో 4 to 8 weeks చెప్పారు. దాని తర్వాత మెల్లగా ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు 12 to 16 weeks అనమాట. కోవాక్సిన్ వచ్చేసి ఆఫ్టర్ 4 to 6 weeks యూ కెన్ టేక్ ద సెకండ్ డోస్. యూజువల్లీ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద డెల్టాయిడ్ ఏరియా ఆఫ్ ద హ్యాండ్. మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెరీ మినిమల్ అనమాట. మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ వ్యాక్సిన్ తర్వాత చూడడం కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. అది స్పుట్నిక్ వి వచ్చి రష్యన్ వ్యాక్సిన్ ఇట్ ఈస్ గివెన్ 2 doses 3 weeks apart. సో ఇది ఏవి యాక్టివ్ వైరసెస్ కాదు కాబట్టి ఆల్ ఆర్ కిల్డ్ వైరసెస్ కాబట్టి ఇట్ కెన్ బి సేఫ్లీ గివెన్ ఇన్ ద యాజ్ కంపేర్ టు జనరల్ పాపులేషన్. ఎలానో ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా వెరీ సేఫ్గా ఇవ్వచ్చని మన ICMR చెప్పారు, WHO చెప్పింది, యాజ్ వెల్ యాజ్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఇమ్యునైజేషన్ ఒక గ్రూప్ ఉంది, అది కూడా దేర్ క్లియరెన్స్ ఇచ్చాం ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇవ్వచ్చు అని చెప్పి వ్యాక్సినేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్యాక్సినేషన్. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వ్యాక్సిన్. It has come to save the mankind from the severity of the COVID disease. We have seen how it was there in first wave as well as in the second wave. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇప్పటికీ కూడా చాలా భయపడుతూ ఉంటారు, అంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనేది చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చేసి చాలా అపోహలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ వల్ల మనకి వ్యాక్సిన్ తీసుకుంటే లోపల బేబీకి ఏమవుతుంది, లోపల బేబీ సరిగ్గా డెవలప్ అవ్వదా, ఫస్ట్ 3 monthsలో తీసుకుంటే, తర్వాత తీసుకుంటే బేబీ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, బేబీకి డెలివరీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా చాలా అపోహలు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉన్నాయి.
కానీ మన స్టడీస్ ప్రకారము ఇది షార్టెస్ట్ పీరియడ్లో వచ్చిన వ్యాక్సిన్ అయినా వాట్ ఎవర్ ద స్టడీస్ అంటే క్లినికల్ ట్రయల్స్ షార్ట్ క్లినికల్ ట్రయల్స్ అయ్యాక వచ్చింది ఈ వ్యాక్సిన్. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏ వ్యాక్సిన్ అయినా మనం తీసుకుంటే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద వ్యాక్సిన్ విల్ అవుట్వే ద రిస్క్ ఆఫ్ ద డిసీజ్. ఇప్పుడు COVID-19 అనే డిసీజ్ ప్రెగ్నెంట్ ఉమెన్లో వస్తే కనుక ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి తెలవాలి. సో మోస్ట్లీ యాజ్ ఇన్ జనరల్ పాపులేషన్ లాగా 90% ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్లో మైల్డ్ సిమ్టమ్స్ కానీ ఏసిమ్టమాటిక్స్ కేసెస్ లాగా ఉండొచ్చు. కానీ 10% ఆఫ్ ద పాపులేషన్లో ప్రెగ్నెంట్ పాపులేషన్లో మటుకు ఒక్కొక్కసారి కోవిడ్ వస్తే కనుక వెరీ సివియర్ మోడరేట్ సివియర్ అండ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనం ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా లావుగా ఉన్నవాళ్ళు ఒబీస్గా ఉన్నవాళ్ళు అబౌవ్ 35 years ఏజ్ ఉన్నవాళ్ళు ఆర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీ విత్ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ విత్ హార్ట్ డిసీజ్ ఆర్ ఎనీ బ్రాంకెల్ ఆస్మా, ఎనీ అదర్ లంగ్ డిజార్డర్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఇంకా కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే అంటే వాళ్ళలో సివియారిటీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో త్రూ WHO said at any time of the pregnancy, ICMR also said, even upon Union Ministry of Social and Family Welfare also told, any time of the pregnancy you can safely take the vaccine, but the pregnant woman should be explained about the risks of the vaccination. నేను చెప్పినట్టు బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ అవుట్వైజ్ ద రిస్క్ ఆఫ్ ద డిసీజ్ వస్తే ఎంత సివియర్గా ఉంటుంది. సో ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనం డిసీజ్ వచ్చిన సివియారిటీ నుంచి తగ్గించుకోగలం, కాంప్లికేషన్స్ రాకుండా తగ్గించుకోగలం, ఐసీయూ అడ్మిషన్ కానీ ఇంకేదన్నా కాకుండా అంటే మెటర్నల్ డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సివియర్ కేసెస్లో. కాబట్టి సెకండ్ వేవ్స్లో చెప్పాను ICMR స్టడీ ప్రకారము కొంచెం మెటర్నల్ ఫెటాలిటీ రేట్ కూడా ఎక్కువ ఉండింది. సో ఇవన్నీ కూడా మనం వ్యాక్సినేషన్ ద్వారా తగ్గించుకోగలం అంటారు. సో అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్టివ్ వ్యాక్సిన్. So when all the international saying that to take the vaccine, why fear? So you can go ahead and take the vaccine. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే ఇతర లాభాలు ఏమైనా ఉన్నాయా డాక్టర్? అంటే వ్యాక్సినేషన్ మనం తీసుకోవడం వల్ల అదేనమ్మా మైల్డ్ ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మైల్డ్ ఇప్పుడు డిసీజ్ వచ్చినా కూడా మైల్డ్ కానీ ఏసిమ్టమాటిక్ బికాజ్ యాంటీబాడీస్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ ఇట్ ప్రివెంట్ ద సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ అనమాట. సో మైల్డ్ డిసీజ్ రావచ్చు ఆర్ ఏసిమ్టమాటిక్గా ఉండిపోవచ్చు వాళ్ళకి. ఇంకొక సెకండ్ థింగ్ ఏంటి ఎస్పెషల్లీ కోమార్బిడ్ పేషెంట్స్లో డయాబెటీస్ కానీ నేను చెప్పినట్టు హైపర్ టెన్షన్, లంగ్ డిజార్డర్స్, ఆస్తమా, బ్రాంకెల్ ఆస్తమా, హార్ట్ డిసీజ్ వీళ్ళన్నిట్లో కూడా సో మైల్డ్గా వస్తుంది. అదర్వైజ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం సివియర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళలో. సో అది కాకుండా మైల్డ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల వీఆర్ నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్, వీఆర్ రెడ్యూసింగ్ ద ట్రాన్స్మిషన్ రేట్ ఇన్ ద సొసైటీ. మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, మన కాంటాక్ట్స్, కోవర్కర్స్, మన ఫ్రెండ్స్ ఎవరైనా సో బై టేకింగ్ ద వ్యాక్సినేషన్ వీఆర్ నాట్ ట్రాన్స్మిటింగ్ ద డిసీజ్. సో ఇట్ ఈస్ వీఆర్ రెడ్యూసింగ్ ద ట్రాన్స్మిషన్ రేట్ ఇన్ ద సొసైటీ ఆల్సో. ఇట్ ఈస్ ఇన్ టర్న్ బెనిఫిటింగ్ టోటల్ ద సొసైటీ ఆల్సో. సో కోవిడ్ వచ్చినందుకు దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. ఈజ్ ఇట్ నాట్ ఆక్సిజన్ లేక ICU బెడ్స్ ఇవన్నీ దాని గురించి. సో ఎవ్రీథింగ్ ఈజ్ reduced, that load of patients will also be reduced and vaccination is totally beneficial. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇంకొక డౌట్ ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? కొంతమంది ఏమో 3 months తర్వాత 3 months వరకు యాంటీబాడీస్ ఉంటాయి అవసరం లేదంటున్నారు. కొంతమంది ఏమో 1.5 monthకే తగ్గడం స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడే తీసుకోవడం బెటర్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. డిపెండ్స్ అమ్మా. ఇది కోవిడ్ వచ్చాక యూజువల్గా they said that 4 to 8 weeks after recovery or 12 weeks from the infection. అట్లీస్ట్ ఒక 3 months గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది. ఎందుకంటే న్యాచురల్గా యాంటీబాడీస్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి వ్యాక్సినేషన్ వల్ల అంత ఇది ఉండదు కాబట్టి సో 3 months గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది. ఆ రికవర్ అయ్యాక 2 months అయ్యాక తీసుకున్నా కూడా పర్వాలేదు. సో వాట్ ఎవర్ ద యాంటీబాడీస్ ఆర్ దే విల్ ప్రొటెక్ట్ యూ. అయితే డాక్టర్ వ్యాక్సినేషన్ ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు డాక్టర్? యా గుడ్ క్వశ్చన్ అమ్మా. దిస్ ఇస్ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలి, హ్యూమన్ యూస్కి రావాలి అంటే చాలా ప్రీ క్లినికల్ ట్రయల్స్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ట్రయల్స్ అయ్యాకే వ్యాక్సిన్ సేఫ్టీ, ఎఫెక్టివ్నెస్, ఎఫికసీ, బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ చూసాకే వ్యాక్సిన్ అన్నది హ్యూమన్ కైండ్కి యూస్ అవుతుంది. ఇంతకుముందు మనకి ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చాయి.
ఫర్ మీజిల్స్ మమ్స్ అని ఇవన్నీ కూడా చాలా ట్రయల్స్. కాకపోతే ఈసారి చాలా షార్టెస్ట్ పీరియడ్లో అవర్ సైంటిఫిక్ కమిటీ కుడ్ గెట్ ద వ్యాక్సిన్. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఇప్పుడు కనపడుతున్నాయి అనమాట. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసి ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. బికాస్ దే ఆర్ ద వన్, వాళ్ళు చాలా ఎక్స్పోజ్ అవుతారు ఇన్ఫెక్షన్స్కి కానీ, పేషెంట్స్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్కి కానీ. సెకండ్ ఫేజ్లో వచ్చేసి అబోవ్ 60 ఇయర్స్కి ఓల్డ్ ఏజ్ పీపుల్గా కోమార్బిడ్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, వీక్గా ఉంటారు, ఫ్రెజైల్గా ఉంటారు, క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ. సో వీళ్ళల్లో వ్యాక్సిన్ మటుకు ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ దట్ 45 to 60 ఇయర్స్ కోమార్బిడ్ ఉన్న వాళ్ళకి అంటే కూడా ఇవ్వడం జరిగింది సెకండ్ టైం. దాని తర్వాత బిలో 45 ఇయర్స్. ఇప్పుడు May 1st నుంచి మనకి అబోవ్ 18 ఇయర్స్ అందరు ఇండియన్ సిటిజన్స్ తీసుకొద్దని మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎఫెక్టివ్నెస్, సో ఇలా అబోవ్ 18 ఇయర్స్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్ in society will be reduced. So better that everybody should be vaccinated. Either అంటే ఏ వ్యాక్సిన్, ఇందులో వ్యాక్సిన్ తీసుకోవడంలో కూడా ఏంటంటే ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి, విచ్ ఇస్ బెటర్ అన్న క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. మాకు రోజు ఫోన్స్ వస్తుంటాయి, డాక్టర్ గారు కోవిషీల్డ్ తీసుకోవాలా, కోవాక్సిన్ తీసుకోవాలా, ఏది ఎక్కువ ప్రొటెక్షన్, ఏది ఎక్కువ ఎఫిషియెంట్, నేను ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదా. సో కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా రెండు దే గివ్ 80% ఆఫ్ ప్రొటెక్షన్ అగైన్స్ దిస్ కోవిడ్ వైరస్ అమ్మ. బోత్ ఆర్ ద సేమ్. కోవిషీల్డ్ వచ్చేసి వెక్టార్ బేస్డ్ వ్యాక్సిన్, కోవాక్సిన్ వచ్చేసి మనది కిల్డ్ వ్యాక్సిన్ అనమాట. సో బోత్ ప్రొడ్యూస్ ద రోబస్ట్ యాంటీబాడీ రెస్పాన్స్. యాంటీబాడీస్ అనేది సేమ్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి రెండు వ్యాక్సిన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఎఫికసీతో వెళ్తున్నాయి కాబట్టి ఏదన్నా కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఈ మధ్య నేను విన్న న్యూస్ ఏంటంటే ఫస్ట్ డోస్ ఒక వ్యాక్సిన్ తీసుకొని సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అది తీసుకోకూడదని గవర్నమెంట్ చెప్తుంది అన్నమా. ICMR కానీ WHO డోంట్ ఇంటర్చేంజ్ ద వ్యాక్సిన్స్. ఫస్ట్ డోస్ ఏదైతే తీసుకున్నారో సెకండ్ డోస్ కూడా అదే తీసుకోండి. బికాస్ నేను చెప్పినట్టు షార్టెస్ట్ పీరియడ్లో మనం వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసాం. స్టడీస్ ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, రిస్క్, ఎఫికసీ ఇవన్నీ కూడా. సో డోంట్ ఇంటర్చేంజ్. సో ఒక వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళు ఇంకొక వ్యాక్సిన్ తీసుకున్న మటుకు మంచిది కాదు. ఫస్ట్ డోస్ అయితే ఏ వ్యాక్సిన్ తీసుకుంటారో సెకండ్ డోస్ కూడా అదే. కోవిన్ అనే పోర్టల్ ఉంది మనకి ఇప్పుడు, అందులో వాళ్ళు మనకి వ్యాక్సినేషన్ సెంటర్ ఇస్తారు, అవైలబిలిటీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఇస్తారు, మన డేట్ ఎప్పుడు ఇస్తారు, టైం ఎప్పుడు ఇస్తారు. సో బెటర్ టు ఫాలో దట్ పోర్టల్. సో వాళ్ళు ఏదైతే అలాట్ చేశారో అవైలబిలిటీ, వాళ్ళ కోవిషీల్డ్ ఉందా లేదా, కోవాక్సిన్ ఉందా లేదా, అలా కాదు, వాళ్ళు ఏదైతే అవైలబిలిటీ మనకి ప్రొవైడ్ చేశారో అది తీసుకోవడం మంచిదమ్మా. విచ్ఎవర్ ఫస్ట్ వ్యాక్సినేషన్ అయితే వేసుకోవాలి కదా. కోవాక్సిన్ వద్దు, కోవిషీల్డ్ వద్దు, ఇట్లా చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. అయితే కోవిషీల్డ్ వల్ల కొంచెము థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాటింగ్ అవుతుంది, వెరీ రేర్. అంటే ఒక 5 lakhsలో ఒకళ్ళకి అయ్యే అవకాశం ఉండొచ్చు. కాకపోతే డేటా అన్నది ఇంకా స్టిల్ సబ్స్టెన్షియేట్ కాలేదు దాని గురించి. సో వ్యాక్సిన్ ఏది తీసుకోవాలి, ఎంత మటుకు ప్రొటెక్షన్ అనేది దాని గురించి భయపడకుండా వ్యాక్సిన్ ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవడం మంచిది. ఫస్ట్ డోస్ ఒకటి తీసుకొని సెకండ్ డోస్ ఒకటి తీసుకోవడం మటుకు మంచిది కాదు. డాక్టర్, అయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది పాలిచ్చే తల్లులు ఇట్లా మదర్స్ తీసుకోవచ్చా? ఫీడింగ్ మదర్స్ ఎంతవరకు తీసుకోవచ్చు? ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలోనే తీసుకోవచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ప్యాసివ్ ఇమ్యూనిటీ అన్నది ఉన్నది, మదర్లో డెవలప్ అయిన యాంటీబాడీస్ కొన్ని స్టడీస్లో అంబ్లికల్ కార్డ్ అంటే మదర్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఫీటస్కి వెళ్తూ ఉంటుంది బేబీకి త్రూ అంబ్లికల్ కార్డ్ కదా, మాయా ప్లాసెంటా అండ్ అంబ్లికల్ కార్డ్. సో వాట్ ఎవర్ ద యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మదర్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద అంబ్లికల్ కార్డ్. సో బేబీకి కూడా ట్రాన్స్మిట్ అవుతున్నాయి కదా. సో బేబీ ఈజ్ ఆల్సో డెవలపింగ్ ఎ ప్యాసివ్ ఇమ్యూనిటీ అనమాట. సో అలాంటప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో కూడా యాంటీబాడీస్ ఏదైతే మదర్ కనుక వ్యాక్సిన్ తీసుకుంటే, అగైన్ ఐఎమ్ టెలింగ్ నో డిస్పారిటీ బిట్వీన్ ద టూ, కోవిషీల్డ్ అని తీసుకోవచ్చు, కోవాక్సిన్ అన్న తీసుకోవచ్చు. సో ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మదర్లో యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు డెఫినెట్గా త్రూ బ్రెస్ట్ మిల్క్ బేబీకి వెళ్తాయి అనమాట ఈ యాంటీబాడీస్. సో బేబీ ఇండైరెక్ట్లీ డెవలప్స్ ఇమ్యూనిటీ అగైన్స్ దిస్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనమాట. సో డెఫినెట్లీ ద బెస్ట్ థింగ్ టు టేక్ ద బ్రెస్ట్ ఫీడింగ్గా అది చూడకుండా డెఫినెట్గా వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిదమ్మా బ్రెస్ట్ ఫీడింగ్లో కూడా. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. కవిత ఫ్రమ్ హైదరాబాద్, కాల్ తీసుకుందాం. కవిత గారు. మేడం. కవిత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అంటే వారిని అడగండి.
మేడం చెప్పండి అమ్మా. నాకు ఇప్పుడు 3 నెలలు దాటింది మేడం. మంత్ రావట్లేదు. అవును. మంత్ రావట్లేదు. అది కొంచెం కొంచెం అప్పుడప్పుడు మామూలుగా అవుతా ఉంది, పోతా ఉంది. అవునమ్మా. మీ వయసు ఎంతమ్మా? 25. 25 years. ఎంతమంది అవును పిల్లలు? మేడం. ఇద్దరు. ఇద్దరు పిల్లలు. ఆ, ఆ, ఓహో, పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిందా? అయింది మేడం. అయింది కదా. సో ఫస్ట్ ఆ, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి స్కానింగ్ చేసుకోవడం మంచిదమ్మా. గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా, గర్భసంచి పక్కన అండాశయంలో అంటే పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, నీటి పుడగలు అంటాం, అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా ఇర్రెగ్యులర్గా రావడం, 2-3 months ఆగిపోవడం, లేదా మీరు అన్నట్టు అప్పుడప్పుడు ఇట్లా స్పాటింగ్ లాగా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండ్ థైరాయిడ్ టెస్ట్, T3, T4, TSH థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము, అది కూడా చేసుకుంటే మంచిది. సో థైరాయిడ్లో ప్రాబ్లం ఉన్న, ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా, హైపోథైరాయిడిజం అనేది ఉన్నా కూడా ఇట్లానే పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్, పెల్విస్ ఇది చేసుకుంటే మీకు ఎక్కడ ఎందుకు రావట్లేదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రావట్లేదా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల రావట్లేదా, ఎందుకు రావట్లేదని తెలుసుకోవచ్చమ్మా. తెలుసుకున్న దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే డాక్టర్, అయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చా ముందు? అది దెన్ WHO అగైన్ సేస్, మనం అంతా WHO, ICMR వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, బికాస్ దే ఆర్ ఆల్సో వాళ్ళే డేటా అక్యుములేట్ చేసి చెప్తున్నారు కాబట్టి. సో దే సేస్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళ గురించి, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా కూడా, దిస్ వ్యాక్సిన్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ రిప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ఉమెన్. So no need, no interaction of the vaccine with the reproductive performance. So why can't you take the vaccine? So it is మెయిన్ మళ్ళీ మనం బెనిఫిట్ ఆఫ్ ద వ్యాక్సిన్ గురించి మెయిన్ ఆలోచించాలి. కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే ఎట్లా ఉంటుందో అని ఆలోచించాలి. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తే మామూలుగా ఎవరైనా కూడా, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళైనా లేదా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా కూడా, వాట్ దే ఆర్ సేయింగ్, వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఐ డోంట్ థింక్ దట్ కోవిడ్ ఈస్ నాట్ దేర్. సో ఫాలో ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే మాస్కింగ్, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్సింగ్, అవాయిడింగ్ ద క్రౌడింగ్ ప్లేసెస్, ఇవన్నీ చేస్తే కూడా యూ కెన్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళైనా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చమ్మా. అగైన్ వన్ మోర్ థింగ్ ఈజ్, WHO ఒకటి చెప్పింది ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం కానీ అవసరం లేదు. నేను ప్రెగ్నెంటా కాదు చూసి తీసుకుంటానండి వ్యాక్సిన్ అనడం అవసరం లేదు. సెకండ్ థింగ్ ఇస్, అండ్ ఒకవేళ వ్యాక్సిన్ తీసేసుకున్నాను డాక్టర్ గారు, ఇప్పుడు నాకు 2 నెలలు నాకు తెలియకుండా తీసేసుకున్నాను, నేను MTP అంటే అబార్షన్ చేయించుకోవాలా, అది కూడా అవసరం లేదు. సో నో నీడ్ టు డూ ఎ ప్రెగ్నెన్సీ టెస్ట్, నో నీడ్ ఫర్ ద టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. వ్యాక్సిన్ వల్ల మీకు అలాంటి ఇది వద్దు అని చెప్పి రీసెంట్గా తెలపడం జరిగిందనమాట. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. వసంత ఫ్రమ్ కరీంనగర్, కాల్ తీసుకుందాం. వసంత గారు. మేడం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మా కోడలకు ఇప్పుడు 7 నెలల పాప ఉన్నది మేడం. ఇంజెక్షన్ వేయించుకోవచ్చా అని. ఇప్పుడు చెప్పాను కదమ్మా, తప్పకుండా వేయించండి. పాలిచ్చి తల్లులందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ తల్లికి కానీ బిడ్డకు కానీ సంభవించవు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రొటెక్టివ్గా ఉంటుంది. యాంటీబాడీస్ తల్లి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో బిడ్డకు కూడా తల్లిపాల ద్వారా చేరుతాయి కాబట్టి ప్రొటెక్టివ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలమ్మా. ఎటువంటి కాంట్రా ఇండికేషన్ లేదు బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదని. తప్పకుండా అందరూ తీసుకోవచ్చు వ్యాక్సిన్. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. పల్లవి ఫ్రమ్ జనగాం, కాల్ తీసుకుందాం. పల్లవి గారు. మేడం చెప్పండి అమ్మా. నాకు 45 years అండి. నాకు పాలిప్స్ అనేటివి వచ్చేసినాయి అంటుండ్రు. 5 points ఉండేది మేడం 1 year ముందు. తర్వాత దాన్ని అట్లనే తట్టుకుంటూ వచ్చేస్తున్నా. 1.5 month 2 months అట్లా వస్తుందండి పీరియడ్. ఓకే. అయితే నాకు హెవీ అవుతుందండి, ఆపలేక అది అవుతుంది, బాగా చాలా ఇబ్బంది పడిపోతున్నా, నీరసం అయిపోతుంది మేడం నాకు. ఓకేనండి. మీకు ఎంతమ్మా ఏజ్?
నాకు 45 ఇయర్స్. 45 ఇయర్స్ కదమ్మా. ఈ పాలిప్స్ అన్నవి ఎప్పటి నుంచి డయాగ్నోస్ చేశారు మీకు ఉన్నాయి అని? నాకు 2014లో ఒకసారి నరసింహారెడ్డి వరంగల్లో ఆయన కొంచెం ఓకే అమ్మా, మనకు మైక్రోస్కోప్ ద్వారా తీసేసిండు. తీసేశారు. ఓకే, మీకు యూట్రస్. సో ఈ పాలిప్స్, ఓకే, ఈ పాలిప్స్ అన్నది ఎక్కడ ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, దానివల్ల మీకు హెవీ బ్లీడింగ్ అవుతుందా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే కూడా ప్రతి నెలసరి కూడా ఎక్కువగా అవుతుంటే కూడా హిమోగ్లోబిన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పాలిప్ అనేది రికరెంట్గా వచ్చేస్తుంటే కొంచెము మరి వేరే సర్జరీకి ఏమైనా వెళ్ళాలేమో ఆలోచించుకోవాల్సి వస్తుందమ్మా. పాలిప్ అనే సైజ్ ఎంత ఉంది, ఎక్కడుంది, దానివల్ల వచ్చే మీకు ప్రాబ్లం ఏంటన్నది చూసుకుని ఫర్దర్గా సర్జరీకి డిసైడ్ చేసుకోవచ్చమ్మా. ఓకే డాక్టర్, అయితే ఇంకొక అపోహ ఏంటంటే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవద్దు అని, దాని గురించి. సో పీరియడ్స్లో అదేనమ్మా, యాజ్ ఐ టోల్ యూ, వ్యాక్సిన్ హస్ నథింగ్, నో ఎఫెక్ట్ ఆన్ ద రిప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు, ఇమ్యునలాజికల్ యాజ్ వెల్ యాజ్ ఎండోకైనలాజికల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇది. సో అందుకని చెప్పి పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు, తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఫస్ట్ డే తీసుకోవచ్చా, సెకండ్ డే తీసుకోవచ్చా, థర్డ్ డే తీసుకోవచ్చా అనే ఇది చేసుకోగలరు. ఎప్పుడైనా కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో కాంట్రా ఇండికేషన్. అయితే మరి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయా డాక్టర్? యూజువల్గా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తున్నాము. ఫస్ట్ 1-2 డేస్లో మనకి మైల్డ్ ఫీవర్ రావడం కానీ, లేకపోతే బాడీ పెయిన్స్ కానీ, ఎస్పెషల్లీ స్వెల్లింగ్ ఎట్ ద ఇంజెక్షన్ సైట్, పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఎట్ ద ఇంజెక్షన్ సైట్ కెన్ అక్కర్. కానీ కొంతమందిలో మాత్రం ఇప్పుడు మనం యూజువల్గా వీళ్ళకి మైల్డ్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ వస్తే యూజువల్గా మనం వీళ్ళకి పారాసిటమాల్ 500 mg కానీ 650 mg కానీ తీసుకోమని చెప్తాం. 1-2 డేస్ తీసుకుంటే యూజువల్గా తగ్గిపోతుంది. కానీ వెరీ రేర్గా వితిన్ 20 డేస్, వ్యాక్సినేషన్ అయ్యాక 20 డేస్ లోపల కొంతమంది మాత్రం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావడం కానీ, అండ్ చెస్ట్ పెయిన్, అక్యూట్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్, అండ్ కొంచెం వీక్నెస్ ఆఫ్ ఎనీ బాడీ పార్ట్, బ్లరింగ్ ఆఫ్ ద విజన్, సివియర్ హెడేక్ ఎపిసోడ్స్ ఇవి కూడా వచ్చాయని రిపోర్టెడ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మటుకు వాళ్ళు ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా డాక్టర్ గారికి హిస్టరీ ఇచ్చి, మేబీ అండర్లైన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, మనకి తెలియదు. మేబీ వీ కెనాట్ సీ, మనలో ఏ ప్రాబ్లం వచ్చినా వ్యాక్సిన్ తీసుకున్నాక వీ కెనాట్ అట్రిబ్యూట్ టు ద వ్యాక్సిన్. వ్యాక్సిన్ వల్లే నాకు ఇది వచ్చింది, వ్యాక్సిన్ వల్లే నాకు అది వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. సో ఏజ్ ఉన్న వాళ్ళకి ఏదైనా అండర్లైన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్ట్రోక్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. కాబట్టి సో వీళ్ళు వెంటనే నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్తే మంచిదమ్మా. సో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మంచిది. ఓకే డాక్టర్, మరొకరు రెడీగా ఉన్నారు. పద్మ ఫ్రమ్ ఖమ్మం, కాల్ తీసుకుందాం. పద్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మేడం, ఇది పీరియడ్స్ టైంలో వాడొచ్చండి, ఇది కోవిడ్ తీసుకోవచ్చండి వ్యాక్సిన్? అదేనమ్మా, ఇప్పుడు చెప్పాను, పీరియడ్స్ టైంలో తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇది డేటా ప్రకారం కూడా నో ప్రాబ్లం, అంటే మీకు దానివల్ల ఏమీ కాంప్లికేషన్స్ రావు. సో ఎనీ డే ఆఫ్ ద పీరియడ్, ఎనీ టైమ్ ఆఫ్ ద పీరియడ్ మటుకు వ్యాక్సిన్ తీసుకోవచ్చమ్మా. కాకపోతే కొంచెం టైర్డ్నెస్ అట్లా ఉండొచ్చు. సో ఒక 2 డేస్ పోస్ట్పోన్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. పీరియడ్లో తీసుకున్నందువల్ల దానివల్ల వ్యాక్సిన్ వల్ల కాంప్లికేషన్ వస్తాయన్నది లేదమ్మా డేటా ప్రకారం. సో మనం ఏది చెప్తున్నా ఇప్పుడు మెన్స్ట్రేషన్ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, లాక్టేషన్ కానీ, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ ఏది చెప్తున్నా కూడా దిస్ ఆర్ ఆల్ షార్ట్ డేటా వాట్ వీ హ్యావ్ గాట్. 1.5 year కదా దిస్ న్యూ కరోనా వైరస్, నావెల్ వైరస్ వచ్చి మనకి. సో ఈ షార్ట్ డేటా ప్రకారం ఉన్నది. స్టిల్ ద స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద వైరస్ ఆన్ ద ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా స్టిల్ ద స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్. అయితే ఎవరెవరు ఈ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవద్దు డాక్టర్? యా, ఈ వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోకూడదు అంటే, ఒకవేళ ఫస్ట్ డోస్ తీసుకున్నారమ్మా, ఫస్ట్ డోస్ తీసుకున్నాక మనం ఏం చేస్తాం, యూజువల్గా వ్యాక్సిన్ ఇచ్చేసాక పేషెంట్ ఒక అబ్జర్వేషన్లో పెడతాం, ఒక 1/2 hour అబ్జర్వేషన్లో పెడతాము. పెట్టేసి ఏమీ ప్రాబ్లం లేదంటే ఇంటికి పంపించేస్తాం. కానీ కొంతమందికి వ్యాక్సినేషన్ తీసుకున్నాక
లైక్ సివియర్ సిమ్టమ్స్ ఏదైనా ఎనఫిలాక్టిక్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు మనకి పెన్సిలిన్స్ ఇంతకుముందు చెప్పేవాళ్ళు కదా, గుడ్ ఓల్డ్ ఎండర్స్, పెన్సిలిన్స్ ఇస్ ఎలర్జిక్ రియాక్షన్, సివియర్ ఎనఫిలాక్టిక్ రియాక్షన్. సో కొంతమందికి డ్రగ్స్ వల్ల వస్తుంది, కొంతమందికి ఐవీ ఇంజెక్షన్స్ వల్ల వస్తుంది, ఐవీ డ్రగ్స్ వల్ల వస్తుంది, అంటే బాడీలో పడకపోతే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. సో అలాంటి వాళ్ళకి మటుకు సివియర్ ఎనఫిలాక్టిక్ ఎలర్జిక్ రియాక్షన్ డెవలప్ అవుతే ఫస్ట్ డోస్ తర్వాత, అలాంటి వాళ్ళు మటుకు సెకండ్ డోస్ తీసుకోకూడదు. And this vaccine has not only the virus, killed virus, it has other ingredients with it. ఇథనాల్ కానీ, హిస్టరీన్ కానీ, సమ్ కెమికల్స్ ఉంటాయి దాంతోపాటు. సో కొంతమందికి ఈ కెమికల్స్ పడకపోవచ్చు, అది మనకి తెలియదు. సో ఎనీ ఎలర్జీ టు దిస్ వ్యాక్సిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక దే షుడ్ నాట్ టేక్ ద వ్యాక్సిన్. అండ్ సెకండ్ థింగ్, థర్డ్ ఈజ్ వెన్ ఎవర్ ద పర్సన్ ఈజ్ యాక్టివ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, యాక్టివ్గా మన బాడీలో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోకూడదు. సో అండ్ ఫోర్త్ ఈజ్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పేషెంట్కి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ, కన్వాల్సెంట్ ప్లాస్మా కానీ ఇస్తున్నాం కదా ట్రీట్మెంట్ కోసం, అలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోకూడదని, యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వ్యాక్సిన్ ఇవ్వకూడదని. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్. వ్యాక్సినేషన్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, అవన్నీ చాలా క్లియర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.